పూరా లోకల్. నా పేరు బండకింది సింగరయ్య గౌడు, బహుజన సత్తా రాష్ట్ర అధ్యక్షులు. మేమేంటంటే బహుజనులకే రాజ్యాధికారం అనే కాన్సెప్ట్తో పనిచేస్తున్నాము. అందులో ఇవాళ వెన్నెలకు ఈ పదవి రావడం చాలా గొప్పతనం. ఎందుకంటే గద్దరన్న చేసిన తెలంగాణ పోరాటంలో మొట్టమొదలు ఈ కేసీఆర్కి కాదు, మొట్టమొదలు తెలంగాణ కోసం పోరాటం చేసింది గద్దరన్న ఆశయాలతో నేను తెలంగాణ సర్పంచ్ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కోవలో మేము ఎప్పుడంటే ఇప్పుడు కానీ మనం మెజార్టీ ప్రజల నుండి మైనార్టీల చేతిలో రాజ్యాధికారం ఉంటుంది. ఈ రాజ్యాధికారం మన చేతులకు వచ్చినాడే మనం బాగుపడతాం. కాబట్టి అలాంటి ఆలోచనతో బహుజన సత్తా అనే ఒక సంస్థను స్థాపించి ఎస్సీ ఎస్టీ బీసీ మనం ఏంటంటే మనకు రాజ్యాధికారం కావాలంటే మన వాటా మనకు దక్కాలి. అంబేద్కర్ ఆనాడు ఇవాళ ఎస్సీ ఎస్టీలకు కొంచెం రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఆ కాడికి వాళ్ళు కాగలుగుతారు. బీసీలకు మాత్రం మరీ అన్యాయం జరుగుతుంది. 55% బీసీలు నిజంగా వాళ్ళు ఏం లేకుండా అయిపోయింది. కాబట్టి మనం ఏంటంటే ఎవరి జనాభా ఎంత ఉందో వారి జనాభా ప్రకారం రిజర్వేషన్స్ వస్తే తప్ప దానితో పాటు స్థానిక సంస్థలు పెడుతున్నారు. స్థానిక సంస్థలు ఏందా వాడు ఊళ్ళే మోరీలు కలవడం దానికి సరిపోతుంది. కాబట్టి స్థానిక సంస్థలకు కాదు, చట్టసభల్లో రిజర్వేషన్ రావాలి. చట్టసభలో అంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాష్ట్రపతి, రాజ్యసభ ఇవన్నిటికీ ముఖ్యమంత్రి వీళ్ళన్నిటికీ వచ్చినాడే నిజంగా మనకు రాజ్యాధికారం దక్కుతుంది. లేకపోతే ఈ అగ్రవర్ణ కులాలు రాజ్యాధికారం రానియరు. ఏది ఏమైనా అదరన్నా మనకు జోహార్లు అర్పిస్తూ ఇవాళ వెన్నెలకు వచ్చిందంటే మన అందరికీ కొంత సంతోషంగా ఉంది. కాబట్టి ఇలాంటి తరుణం రావాలంటే మనమే రాజ్యం చేసుకున్నప్పుడు మన చేతుల్లోనే రాజ్యాధికారం మనమే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 55% ఉన్న బీసీలకు ఇవాళ బీసీ ముఖ్యమంత్రి అనే ఒక స్లోగన్ వచ్చింది. నిజంగా ఎస్సీలు ఎంతమంది వాళ్ళ వాటా ప్రకారం వారు కొద్ది రోజులు ముఖ్యమంత్రి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎస్టీలు వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకు ఇవ్వాల్సింది, బీసీలు వాళ్ళు ఇవ్వాల్సింది. 0.2% ఉన్న ఈ వెలుమలు రెడ్డిలు ఇలా రాజ్యాధికారం చేసి 70 సంవత్సరాల నుంచి వాళ్ళే ఎత్తురు. కాకపోతే మనం ఏంటంటే వాళ్ళు ఆర్థికంగా బలపడి ఉన్నారు కాబట్టి వాళ్ళు వేసే ఎంగిలికి మెతుకులకు మనలు కూడా కొంత ఆశపడుతున్నారు. కాబట్టి అలాంటి వాటిని తిప్పికొట్టి డబ్బుకు అది లేకుండా ఎక్కడైతే బహుజనులు పోటీ చేస్తారో బహుజనులకే రాజ్యాధికారమైన కాన్స్టిట్యూన్సీ ఎస్సీ ఎస్టీ బీసీలంతా పార్టీలు జెండాలు పక్క పెట్టి బహుజనులకే రాజ్యాధికారమైన నినాదంతో బహుజన ముఖ్యమంత్రిని తెచ్చుకొని మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు బహుజనులే ముఖ్యమంత్రిగా ఉండాలని తెలియజేస్తూ మనం మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరందరూ కూడా ప్రోత్సహిస్తూ బహుజన రాజ్యాన్ని స్థాపించేదానికి మనమంతా కృషి చేయాలని, బహుజన ముఖ్యమంత్రి వచ్చే ముఖ్యమంత్రి బహుజన ముఖ్యమంత్రి కావాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను.